తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం భారీ కార్యక్రమాలు నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు సన్నాహాలు చేస్తున్నారు. ఏటా టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ వర్ధంతిని పెద్ద ఎత్తున చేస్తుంటారు. ఈ ఏడాది 30వ వర్ధంతి కావడంతో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. కాగా తెలుగు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి నసీర్ మాట్లాడారు. రాజకీయాలలో వినూత్నమైన ఆలోచనలతో ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేశారని గుర్తు చేశారు. భావితరాలు ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలువురు కూటమి శ్రేణులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వినూత్నమైనటువంటి ఆలోచనలతో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల్లో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా దేశానికే ఒక పునాదిగా ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ₹2 కిలో బియ్యం దగ్గర నుండి మహిళలకు సమానమైనటువంటి ఆస్తిలో భాగస్వామ్యం కానివ్వండి, జనతా వస్త్రాల దగ్గర నుండి అనేక కార్యక్రమాలు, గ్రామాలకు స్వయం సమృద్ధి చెందినటువంటి విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం కానీ అనేక అంశాల్లో ఈరోజు భావితరాలకు స్ఫూర్తిగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారిని తప్పకుండా రాబోయేటువంటి తరాలు కూడా గుర్తించుకునేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవిత గాథను ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేటువంటి విధంగా వినూత్నమైనటువంటి పద్ధతిలో తీసుకుని తప్పకుండా దీనికి గుంటూరు తూర్పు నియోజకవర్గం వేదికగా రాబోయేటువంటి సంవత్సర కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్టీఆర్ గారి కళాక్షేత్రం ఉందో దీన్ని పూర్తిగా అభివృద్ధి చేయడమే కాకుండా దీని ద్వారా రాబోయేటువంటి తరాలకి ఆయన చేసినటువంటి ఘనకార్యాలు, మంచి కార్యక్రమాలన్నీ కూడా భావితరాలకు తెలియజేసేటువంటి విధంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మహానాయకుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈరోజు గత 50 సంవత్సరాల నుంచి ఆయన అభిమాన సంఘం ఏదైతే పద్మశ్రీ కల్చరల్ అసోసియేషన్, ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ పేరుతో 50 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం తగ్గకుండా వయసులో 80-90 సంవత్సరాలున్నా కూడా నిత్యం కూడా ఆయన ఆరాధిస్తూ ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు.